రీతు చౌదరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. రీతు చౌదరి సోల్జర్ పవన్, డిమన్ పవన్. సో ఈ అమ్మాయి అసలు పవన్ కళ్యాణ్తో ఉంటుందా లేకుంటే పవన్తో ఉంటుందా అన్నది సస్పెన్స్ మారింది. ఎందుకంటే వీళ్ళంతా ఒక వెల్ ప్రిపేర్గా వచ్చారన్నమాట. లాస్ట్ మీద చూసుకుంటే విష్ణుప్రియ నాకు అమ్మాయి ఉంది, సేమ్ స్ట్రాటజీ, బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి స్ట్రాటజీ సేమ్ ప్లాన్ వాడతారు అనమాట. ఈ లవ్ ట్రాక్ వాడితే బిగ్ బాస్లో ఉండొచ్చు, ఓట్లు పడతాయి, టాప్ వరకు ఉండొచ్చు. ఎందుకంటే చూస్తామండి అభిజిత్ హారిక లవ్ స్టోరీ ఎలా ఉన్నాడో మన ట్రాక్లో అలాంటి ఒక లవ్ ట్రాక్ పెట్టుకొని సో ఈ బిగ్ బాస్లో రానిద్దామనే ఉద్దేశంతో అనుకుంటే కానీ ఇలాంటి పప్పులు ఉడకమండి. లాస్ట్ టైం సోనియా కూడా అలానే అనుకున్నది, తన మధ్యలో వెళ్ళిపోయింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రీతు చౌదరి గారికి మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు, మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, దయచేసి లవ్ ట్రాక్ బాగాలేదు. ఎందుకంటే ఈరోజు తనకు బుద్ధి వచ్చింది ఏంటంటే మీరు చెప్పండి డిమాండ్ పవన్ కి తను క్యాప్టెన్ చేసింది. సో డిమాండ్ పవన్ అదేమంటే కృతజ్ఞత ఉండాలి కదా, ఆ కృతజ్ఞత లేకుండా తన డిమాండ్ పవన్ శ్రీజారిని తీసుకోవడం వల్ల తనకు అర్థమైంది, అరే నేను ఒక లవ్ ట్రాక్ అనుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్క దెబ్బతో చెప్తాను, డిమాండ్ పవన్ కి గ్రాఫ్ పెరిగిందండి.